అభిషేకం చేస్తున్నాయి. ఎందుకు చేస్తున్నావు? అతని ఎత్తును, అతని రూపాన్ని లక్ష్య పెట్టి నువ్వు అతనికి అభిషేకం చేస్తున్నావా? అప్పుడు ప్రభు అన్న మాట ఏంటో తెలుసా? 7వ వచనంలో, యెహోవా మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. మనుషులు ఏం లక్ష్య పెడతారు? మనుషులు పై రూపాన్ని లక్ష్య పెడతారు, నేనైతే హృదయాన్ని లక్ష్య పెడతాను. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఆ మాట అనగానే ఓహో ఏలియాబు పైకి బాగానే ఉన్నాడు కానీ లోపల హృదయం సరిగ్గా లేదన్నమాట. పైకి బాగున్నంత మాత్రాన కుదరదు. పైకి టిప్ టాప్ గా తయారైనంత మాత్రాన దేవుడు ఎంపిక చేసుకోడు. పైకి తెల్లగా ఉన్నామని, అందంగా ఉన్నామని, డబ్బులు ఉన్నాయని, ఆస్తి ఉందని, ఐశ్వర్యం ఉందని దేవుడు ఎంపిక చేసుకోడు. దానికి ఉదాహరణ ఏలియాబు. చక్కగా ఉన్నాడు, చూడడానికి చాలా చక్కగా అందంగా రాజరికానికి కొట్టొచ్చినట్టుగా కనపడ్డాడు సమూయేలుకి. కానీ దేవుడు ఒప్పుకోలేదు. అరే నువ్వు పై రూపాన్ని చూస్తావేంట్రా, నేను చూసేది చూడు, హృదయం కావాలి, నాకు హృదయం కావాలి.